సాంస్కృతిక ఉద్యమాల రాజమండ్రి నగరంలో మార్చి 16, 17, 18 తేదీల్లో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధులు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ, దేశంలో అందున నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన ఆంధ్రప్రదేశ్లో 1936లో రాజమండ్రి నాటి మున్సిపల్ నేతలు పూడి అప్పలస్వామి, రంగారావు, ఆకుల అప్పారావు, విజయనగరం మెకర అప్పారావు, సింహాచలం సుబ్బారావు, చిత్తూరు లక్ష్మయ్య, తిరుపతి జగన్నాథం, కర్నూలు అబ్దుల్ కలాం, కడప అయ్యన్న, నెల్లూరు రామచంద్రయ్య, ఒంగోలు లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటైందని అన్నారు. నేడు నగరపాలక సంస్థలో, పురపాలక శాఖలో మరణించిన కార్మికుల స్థానంలో రిక్రూట్మెంట్ చేయడం లేదన్నారు. గోదావరి పుష్కరాలు లేదా వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం తాత్కాలిక కార్మికులను అదనపు డబ్బులు చెల్లించి అప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటుందే తప్ప శాశ్వత పని ఈ కార్మికులకు చూపించే పరిస్థితి లేదన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలకు విశిష్ట అతిథులుగా అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి రాధాకృష్ణన్, జాతీయ ఉపాధ్యక్షులు రంజిత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేసురత్నం, ప్రధాన వక్తగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, ముఖ్య అతిథులుగా ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం వెంకట సుబ్బయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు, కోశాధికారి కొండలరావులు హాజరు కానున్నట్లు తెలిపారు.